ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ కీలక నేతకు ప్రమాదం, అకాల మృతి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అనగా మంగళవారం టీవీలో ఎన్నికల ఫలితాలు చూస్తూ భావోద్వేగానికి గురైన ఒక బీజేపీ కార్యకర్త గుండెపోటుతో చనిపోయారన్నమాట. ఇక కుటుంబ సభ్యుల కథనం ప్రకారం అశ్వరావుపేటలోని శివయ్య గారి బజారు చెందిన చల్లా నిరంజన్ దాస్ 45 సంవత్సరాలు బీజేపీ వీరాభిమాని. మంగళవారం అనగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న ఉదయాన్నే టీవీ ముందు కూర్చున్నాడు. 11 గంటల వేళ ఎన్డీఏ కూటమి ఆధిక్యం వైపు దూసుకెళ్లడంతో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తుందని భావోద్వేగానికి లోనయ్యాడు. వెంటనే ఛాతీలో నొప్పి వస్తుందని భార్యకు చెప్పి బైక్పై స్వయంగా టౌన్లోకి ఓ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ విషయాన్ని చెప్పి బలపై కుప్పగూలాడు. డాక్టర్లు సిపిఆర్ చేసి మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి దవాఖానకు రెఫర్ చేశారు. అయితే అంబులెన్స్లో సత్తుపల్లి తీసుకెళ్తుండగా చనిపోయాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ లీడర్లు నిరంజన్ దాస్ మృతి కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.